శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి ఈ పక్షం నుంచి ఈ రాశి వారి మీద గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరిగింది. గత కొంతకాలంగా కేవలం వ్యయస్థాన ఫలితాలు మాత్రమే ఇస్తున్నటువంటి గురుగ్రహం మరి ఈ పక్షంలోనే మరి లాభస్థానం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ రాశి వారికి మీరు కొంతకాలంగా ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నంలో తగిన ధనం లేక వాయిదా పడడం జరిగింది. మరి ఈ సమయంలో మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో తగిన ధన సహకారం మీకు మరి అది ఏదో విధంగా మీ యొక్క ఉన్నటువంటి సోర్స్ ద్వారా లభించి మీరు ఏదో ఒక ప్రాపర్టీ ఈ సమయంలో కొనుక్కునే అవకాశం ఉంటుంది. అది ఇమీడియట్గా కాకపోయినా ఈ యొక్క అవకాశం మీకు సుమారు 3 నెలల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు సొంత గృహం కొనుక్కోవడం కానీ నిర్మించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే సప్తమ దశమ భావ ఫలితాలు కూడా మీకు గతంలో కన్నా బెటర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానం మీద ప్రభావాన్ని చూపడం వల్ల కొంతవరకు వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయం కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల అనూహ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అయ్యే అవకాశం ఉంది. అంటే గురువు అటు సంతానకారకుడు, ధనకారకుడు, అలాగే జ్ఞానకారకుడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు మరి పిల్లల ద్వారా కానీ స్వయం కృషి వల్ల కానీ మీ యొక్క విజ్ఞానం వల్ల కానీ మీ యొక్క ఆర్థిక స్థామత పెరిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే విధంగా గురువు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజగ్రహం ప్రస్తుతం ఈ పక్షంలో 20వ తారీఖు వరకు రాశి అందే సంచరిస్తుంటాడు. అంటే షష్ఠ లాభాధిపతిగా కుజుడు లగ్నమందు రాశి అందు సంచరిస్తున్నప్పుడు జాతకుడు ప్రతి విషయాన్ని ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికమైనటువంటి యాంగ్జైటీకి కోపానికి గురవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే చేపట్టిన కార్యక్రమం అతి తొందరగా ధైర్యంగా కూడా పూర్తి చేసే సౌకర్యం ఉంటుంది. అలాగే ఏదన్నా పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఏదన్నా రుణ ప్రయత్నాలు కానీ 100% ఈ సమయంలో జాతకుడి యొక్క స్వయం కృషితో పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తన సామర్థ్యాన్ని వ్యక్తిగతంగా నిరూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల 20వ తారీఖు నుంచి ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి లాభాధిపతి ధనస్థితి ఖచ్చితంగా జాతకుడికి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే మీకు మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విలువ పెరగడం కానీ అలాగే స్థిరాస్తిపై ఆదాయం లభించడం కానీ అలాగే మీ యొక్క సహచరులు మీ యొక్క సోదరులు రక్త సంబంధీకుల సహకారంతో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అలాగే స్థిరాస్తి పంపకాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటాయి. అంటే కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఆర్థిక వనరులు అలాగే కుటుంబ సమస్యలు స్థిరాస్తి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మరి జాతకుడు కుటుంబ సభ్యుల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప పౌరుషంగా మాట్లాడటం కానీ కుటుంబ సభ్యులు నిందించడం కానీ చేయడం వల్ల కొంతవరకు చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారి అవి కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమవుతూ ఉంటాయి. అలాగే ధన విషయంలో కూడా విశేషంగా ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదో ఒక కార్యక్రమం వల్ల అనవసర ఖర్చుల నుంచి చాలా వరకు జాతకుడు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఆదాయం వచ్చినప్పుడు మనీ ఎక్కువ వేస్ట్ అవుతుంటుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఎలా ఉంటుందంటే ఏదైనా ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తుంటారు, అనవసరంగా ఖర్చు పెట్టామని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటి నుంచి బయటపడాలంటే కేవలం ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచిస్తే మీకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ 20వ తారీఖున
మారబోతున్నటువంటి కుజుడి పైన రాహు యొక్క కోణ దృష్టి ఏర్పడుతుంది. ఈ రెండు కూడా జాతకుడిని అత్యుత్సాహంతో అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు అనుకోకుండా ప్రయాణాలు చేయడం రావాల్సి రావచ్చు. సడన్గా ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో మార్పు కూడా అవకాశం ఉంది. అటు శనితో ఏర్పడినటువంటి షష్టాష్టక స్థితి చాలా వరకు జాతకుడిని వృత్తిలో మార్పుకి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అర్ధకోణ దృష్టి జాతకుడిని అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా సహకరిస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా లాభస్థానం ప్రభావం చూపించినటువంటి గురువు జాతకుడు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా భయపడే పని లేదు. ఎటువంటి సమస్య అన్నా సామరస్యంగానే పరిష్కారం అవుతుంది. అయితే ముఖ్యంగా 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం ఇది ఖచ్చితంగా జాతకుడు స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ అలాగే మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలతో కానీ ఏదో విధంగా చిన్న సమస్యని పెద్ద అవడం కానీ కొన్ని నిందలు కానీ రావచ్చు, కొన్ని అపవాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ నెలలో స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా మరి అత్తవారి తరపు బంధువులతో కానీ అత్తవారితో కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని సాధ్యమైనంత వరకు వాటిలో దూరకుండా ఎంటర్ అవ్వకుండా మరి తప్పుకోవడం మంచిది. అయితే వ్యక్తిగతంగా ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు అనారోగ్య సమస్యలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గైనిక్ సంబంధించినవి, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు లాంటివి ఈ సమయంలో అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలైతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల ఈ పక్షంలో 17వ తారీఖు నుంచి పంచమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి రాష్ట్రాధిపతి అలాగే రవి యొక్క కలయిక పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడు తన ఆలోచన సరళి తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. సాధారణంగా ఈ పక్ష ఫలితాలు ఫాలో అవుతున్న వారికి ఏదైనా కష్టపడి సాధించవలసి ఉంటుంది. అలాగే మన జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా మన యొక్క గోచారం నడుస్తూ ఉంటుంది. అంటే కేవలం మేము చంద్రుడిని ఆధారంగా చేసుకొని చంద్రుడికి వివిధ భావాల్లోకి వచ్చిన గ్రహాల స్థితిని ఆధారంగా మీకు ఈ వార ఫలాలు కానీ పక్ష ఫలితాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం చంద్రుని బట్టే కాకుండా మరి పాశ్చాత్యులు సూర్యుని బట్టి చెప్తూ ఉంటారు. అలాగే లగ్నం బట్టి చెప్పాలని కొందరు భావం. ఈ విధంగా ఒక 3 మెయిన్ రాశులు అంటే ఇక్కడ లగ్నం అలాగే సూర్యరాశి అలాగే చంద్రరాశి నుంచి ఈ గోచారం కానీ జాతకం కానీ విశ్లేషణ చేయవలసి ఉంటుంది. సో ఇవి వారు ఉన్న ప్రాంతాల నుంచి వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రాంతాలను బట్టి గోచారం కానీ జాతకం కానీ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనకి అమెరికాలో ఎవరైనా కూడా కంపల్సరిగా ఏ స్టూడెంట్ అయినా ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా సంపాదించేవారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో సుమారుగా 3 నెలలు బట్టి అమెరికా నుంచి మాకు ఏ ఫోన్ వచ్చినా కూడా అది కేవలం ఉద్యోగం గురించే, ఉద్యోగం పోయిందనో ఉద్యోగం దొరకటం లేదనో ఉద్యోగం రావటం లేదనో అన్న వార్త మనకి కేవలం ప్రస్తుత అనుభవం బట్టి జరుగుతుంది. అదే మరి హైదరాబాద్లో చిన్న ప్రయత్నం చేసినా కూడా వాటికి స్థాయి తగ్గట్టుగా ఉద్యోగం ఇక్కడ రావడం జరుగుతుంది. సో అంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి జాతకం మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మరి మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అంటే ఒకే గృహం అది వాస్తుపరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉండకపోవడం వల్ల కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి యజమాని నైరుతిలో ఉండవలసి ఉంటుంది. ఆ నైరుతిలో ఉండవలసిన యజమాని ఈశాన్యంలోనూ ఆగ్నేయంలో ఉంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం పతనం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈశాన్య రూమ్లో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి రాకపోవడం, ఎప్పుడూ నిరాశగా రావడం అనేక ప్రభావాలు వాస్తు మీద చూపిస్తూ ఉంటాయి. అతను ఉన్నటువంటి ప్రాంతం బట్టి చూపిస్తూ ఉంటాయి. అతను నడవడిక
జీవన విధానం బట్టి చూపిస్తూ ఉంటాయి. కొందరి జాతకంలో చిన్న ఉద్యోగంలో చేరి, అంటే శని నీచలోనూ ఉంటే చిన్న ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది. వాడు ఏదో ఉన్నత స్థాయి కోసమే ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉంటాడు, వాడికి జీవితంలో సక్సెస్ రాదు. అలాగే చేసే ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక భావం యాక్టివేట్ అవ్వాలంటే, అంటే దశమ భావం యాక్టివేట్ అవ్వాలంటే జాతకుడు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉండాలి. కనీసం జీతం ఇవ్వకపోయినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడమో, 10 మందికి ప్రైవేట్ చెప్పడమో, లేదంటే సమయానికి ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసి ఒక క్రమశిక్షణతో 10వ భావాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాతకుడికి ఉద్యోగం వస్తూ ఉంటుంది. అది ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో ఉంటే దశమ భావం నిద్రపోతూ, చతుర్థం యాక్టివేట్ అయితే దశమం నిద్రపోతూ ఉంటుంది. దానివల్ల జాతకుడికి వచ్చిన అవకాశాలు కూడా రావు, ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించకూడదు. అది ఒక విధంగా ఏంటంటే మనం ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఆ భావ ఫలితాలు మనకు తొందరగా వస్తాయి. కాబట్టి మన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం. సో ఏమి అక్కర్లేదు, పొద్దున్నే 10 గంటలకి ఇంట్లో బయలుదేరి అది సర్టిఫికేట్లు తీసుకొని ఏదో అలాగా ఓ ఫ్రెండ్ దగ్గరకో ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అవకాశం, అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా వస్తుంది తప్ప ప్రయత్నం లేనిదే ఏది కూడా జరగదు. ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మనకి సూర్య భగవానుడు చెప్పే పాఠం మాట. సూర్యుడు తనకి ఎంత ఉన్నా, ఏవైనా ఎంత కొంపలు మునిగిపోయినా తను డ్యూటీకి ఎక్కుతాడు, అలాగే తను ప్రయత్నం చేసుకుంటాడు. సాయంకాలం మళ్ళీ అస్తమించడం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఉదయం వస్తూ ఉంటాడు. అలాగే సూర్య భగవానుడితో మీరు సూర్యుడి కన్నా ముందు వేకువగా లెగిస్తే ఖచ్చితంగా సూర్యుడితో పాటు వచ్చినటువంటి కిరణాలు కంపల్సరీగా జాతకుడిని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేస్తాయి. కాబట్టి ఏదైనా ప్రయత్నంతో ఏదన్నా సాధించవచ్చు. ప్రయత్నం లేకుండా ఎంత గొప్ప జాతకమైనా ఎందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉండదు. స్వస్తి.